చూడాలి సార్ అన్నారు. బట్ డిలే చేశారు మీరు ఏమన్నా? లేదు సార్, 3 days హాస్పిటల్కి వెళ్ళాను సార్. నేను జనరల్గా ఈ వింటర్ సీజన్ వచ్చేటప్పుడు కొంచెం చేసాము, హాస్పిటల్కి వెళ్ళాము, అన్నీ చెక్ చేశారు, లంగ్స్ అన్నీ చెక్ చేశారు, అన్నీ చెక్ చేశారు. అప్పుడు ఎటువంటి ఇది 3 times అలా రాలేదు సార్. అప్పుడు ఏమీ రాలేదు సార్. ఎప్పుడైతే హాస్పిటల్ అడ్మిట్ చేసామో అప్పుడు చేసిన మరుసటి రోజు పాజిటివ్ అని వచ్చింది. మరి ఏమంటారు లోపల ఉంటుందండి. మళ్ళీ అడిగిన 2 కూడా వ్యాక్సినేషన్ అంటే వేసినా వస్తుంది, లేకపోయినా వస్తుంది. ఉంచండి. ఏమాత్రం ఉపయోగపడినా సార్ నిజంగా ఈ టైంలో ఇట్స్ వెరీ బిగ్ సార్. నిజంగా మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. అండ్ మీరంటే చాలా చాలా ఎప్పుడు చెప్తూనే ఉంటారు మా దగ్గర. మీరు కూడా మొన్న ఆచార్య సెట్లోకి వచ్చారు ఆయన. తర్వాత ఎలా ఉన్నా మాస్టర్ ప్లీజ్ బాగానే ఉన్నాను, నాకేదో చూడాలి అదే మాస్టర్ డెఫినెట్లీ మాస్టర్ చెప్పండి ఫైనాన్షియల్ ఎలా ఉన్నంటే బాగున్నాను, నేను పూర్తిగా వచ్చేసాను ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఈలోగా ఇట్లా అవుతాను బట్ ఏమైనా భగవంతుడు తర్వాత కోరుకునే చేస్తాడు. అందరికీ నమస్కారం అండి. నేను అజయ్ శివశంకర్ మాస్టర్ వాళ్ళ అబ్బాయిని. మా నాన్నగారు క్రిటికల్ సిచ్యువేషన్లో కోవిడ్ వల్ల అఫెక్ట్ అయ్యి హాస్పిటల్లో ఏజీ హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఐసీయూలో ఉన్నారు. మా అన్నయ్య కూడా ఐసీయూలోనే ఉన్నారు. మా మదర్ కూడా కోవిడ్ అటాక్ అయింది. ఈ విషయం తెలగానే ఈ విషయంలో ఆయనకి క్రిటికల్గా ఉంటుందని చెప్పగానే ఇమ్మీడియట్గానే నాకు చిరంజీవి గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఆయన పిలిపించి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇప్పుడు ఉండే ఈ సమయంలో చాలా వెరీ క్రిటికల్ సమయంలో ఆయనకి సహాయం చేస్తున్నారు. సో ఆయన మాకు మా ఫ్యామిలీకి 3 lakhs చెక్ ఇచ్చారు. నిజంగా ఆయనకి ఎప్పుడు మేము రుణపడే ఉంటాము నిజంగా. ఎందుకంటే నాన్నగారు చాలా చాలా సినిమాలు ఆయనతో చేశారు. ఆయన అంటే నాన్నగారికి చాలా చాలా ఇష్టం. ఇప్పుడు రీసెంట్గా కూడా ఆచార్య షూటింగ్లో నాన్నగారు ఆయన కలిశారు, బాగా మాట్లాడారు. ఈ సమయంలోపు ఇట్లా నాన్నగారికి ఇట్లాంటి ఒక ఇబ్బందికరమైన ఒక విషయం జరిగింది మా ఫ్యామిలీకి. సో నిజంగా మేము ఎప్పుడూ మా ఫ్యామిలీ అందరూ చిరంజీవి గారికి రుణపడే ఉంటాము. ఈ సమయంలో ఆయన ఈ సహాయం చేయడం అనేది ప్రతి రూపాయి కూడా ఇప్పుడు మాకు చాలా పెద్ద విషయం కనిపిస్తుంది. నిజంగా థ్యాంక్ యూ సార్, మీకు ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.